పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభతో మోదీ కోట అయిపోయింది. ఇక కేసీఆర్ని సభ నిర్వహించమనండి. ఆ తర్వాత మేము రాహుల్ గాంధీతో కాంగ్రెస్ సభను నిర్వహిస్తాం. అదే పరేడ్ గ్రౌండ్లో అనుమతించాలి. ఎవరి శక్తి ఏమిటో తెలుస్తుంది. ఎవరి వెనుక తెలంగాణ సమాజం ఉందో స్పష్టమవుతుంది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ రెండు పార్టీలకు సవాల్ విసురుతున్నారు. పీసీసీ అధ్యక్షునిగా నియమితుడయ్యాక ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో సమస్యలపై పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. అటు బీజేపీ యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో సఫలమైందనే చెప్పవచ్చు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి మొన్న పరేడ్ గ్రౌండ్ సభతో శ్రీకారం చుట్టింది. దానిని ఆచరణలో పెట్టడానికి నియోజకవర్గాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి దానికి ఇన్ఛార్జీలను కూడా ప్రకటించి చేరికలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది. టీఆర్ఎస్ బీజేపీకి గట్టి కౌంటర్లు ఇస్తూ బీజేపీ ఇరుకున పెట్టే ప్రయత్నంలో సఫలమైందనే చెప్పవచ్చు. మోదీకి అనుకూలమైనదే బీఆర్ఎస్. ప్రధాని మోదీకి ఉపయోగపడుతుందని అనుకుంటేనే బీఆర్ఎస్ అనే పార్టీని కేసీఆర్ ముందుకు తీసుకువెళ్తారు. మోదీకి నష్టం జరుగుతుందంటే దానిని ముందుకు తీసుకువెళ్లరు. ఇలాంటి పసలేని ఆరోపణలతో కాంగ్రెస్కి నష్టమే తప్ప లాభం ఏమాత్రం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ బలోపేతం చేసి భారీగా చేరికలు ప్రోత్సహించాలని భావిస్తున్నప్పటికీ ఎవరెవరిని ఎప్పుడు చేర్చుకోవాలన్న ఒంటెత్తు పోకడలకు పోకుండా సీనియర్ నాయకులను సంప్రదించి కొత్త వారిని చేర్చుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో విభజన హామీల గురించి ప్రధాని మోదీ మాట్లాడలేదని, స్టేట్మెంట్లకే పరిమితం కాకుండా కాంగ్రెస్ కార్యాచరణ చేపట్టి ఉంటే ప్రజల్లో ఎంతో కొంత పాజిటివ్ భావన వచ్చేదని ప్రజలు అనుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా వాటి గురించి ప్రశ్నించలేదని, విమర్శించకుండా బహిరంగ సభలో కేసీఆర్ పేరును కూడా మోదీ ప్రస్తావించకపోవడం వారి మధ్య అవగాహన ఉన్న విషయాన్ని బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమని, ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా ప్రజా సమస్యలపై పోరాడితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఏది ఎలా ఉన్నా ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందనే విషయం కాదనలేని సత్యము. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సఫలీకృతం అవ్వడానికి తగినన్ని అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమైందనే చెప్పవచ్చు.